అర్థం చెప్పారు. బోస్ డీకే, డి ఫుల్ స్టాప్, కే కామా, కే ఫుల్ స్టాప్, బోస్ డీకే అని చెప్పి దాన్ని ఆ విధంగా తర్జుమా చేసి ఆ బోస్ డీకేని ప్రయోగించి ప్రజలను నవ్వించారు జంధ్యాల గారు ఆ సినిమాలో. సాధారణంగా తెలుగు పదాల్లో కానీ, అటు తెలంగాణ యాసలో కానీ, మన ఆంధ్ర యాసలో కానీ, రాయలసీమ యాసలో కానీ కొన్ని పదాలకి మీరన్నట్టుగా అర్థాలు దొరకవు. అవి నవ్వుకోవడానికి, ఆస్వాదించడానికి, ప్రయోగించడానికి పనికొస్తాయి తప్ప మరి ఏ నిఘంటువులో చూసాడండి బోస్ డీకే అనే పదానికి ఇతను అర్థం ఎక్కడ దొరికింది ఇతనికి? అయినా అది ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తాడు? దాని అవసరం ఏంటి? అంటే ఒక క్రిమినల్ ని ఆయన పరామర్శకి వెళ్ళాడు. ఇవాళ ఎటువంటి క్రిమినల్ అండి? నందిగం సురేష్ అనేవాడు ఆవేళ అమరావతిలో అరటి తోటలు తగలబెట్టినటువంటి వ్యక్తి. అతను ఎంపీ అయిన తర్వాత ఇసుక, కృష్ణా నదీ తీరం ఉన్నటువంటి ఇసుకంతా దోచుకున్నటువంటి వ్యక్తి, పేద ప్రజల మీద, ప్రశ్నించే ప్రజల మీద లారీలు ఎక్కించి తొక్కించేసినటువంటి వ్యక్తి, అనేక మందిని చీట్ చేసినటువంటి వ్యక్తి, ఈవేళ కృష్ణా బ్యారేజీని కూల్చడానికి పడవలు ప్రయోగించినటువంటి వ్యక్తి, ఆవేళ చంద్రబాబు నాయుడు గారు కార్యాలయం పైన, ఇంటి పైన దాడి చేయడానికి కారణమైనటువంటి వ్యక్తి. అతని గురించి చెప్పాలంటే పెద్ద క్రిమినల్ స్టోరీ, వందల వేల సంఘటనలు ఉన్నాయి అతని గురించి చెప్పాలంటే. అటువంటి ఒక సంఘ వ్యతిరేక శక్తిని ఎంపీగా చేసావు. ఈవేళ మళ్ళీ ఆ వ్యక్తిని జైలుకు పోతే జైలుకి వెళ్ళి పరామర్శిస్తావు నువ్వు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ మాట ప్రస్తావిస్తావు. ఏమిటి అసలు నీ లాజిక్ ఏంటి? నీ తర్కం ఏంటి? నీ ఆలోచన విధానం ఏంటి? రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న విధానం ఏంటి? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటి? నీకేమన్నా చిన్న మీద చితికిపోయిందా? చిప్పేమన్నా నేను కూడా అనకూడదు, దొబ్బిందా నీకు? నీ చిప్పేమన్నా దొబ్బిందా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. ఇది అసందర్భంగా మాట్లాడడం, అనవసరమైనటువంటి విషయాల్ని ప్రస్తావన చేయడం, తెర మీదకి తీసుకురావడం. కానీ ఆ రోజేమో ఆగ్రహంతో దాడి చేశారని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇవాళేమో ధర్నా చేయడానికి వెళ్ళారో లేదంటే ఇంకొక మాట వెళ్తే దాడులు చేస్తున్నారు తిరిగి మా మీద అని చెప్తున్నారు. ఎవరు దాడులు చేశారండి? చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు వేళ దాడి చేయించింది ఎవరండి? రాళ్లతో ఎవరు దాడి చేయించారండి? పొంగనూరులో దాడి చేయించింది ఎవరండి? ఎవరు? సంతనోతుల పాడు అక్కడ పోతే అక్కడ దాడి చేయించింది ఎవరండి? ఎవరి మీద ఎవరు దాడులు చేశారు అసలు? అదే జోగి రమేష్ ముందు రోజు ప్రకటన చేసి పెద్ద ఎత్తున కార్లలో మంది మార్బలాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ కూడా నిరసన వ్యక్తం చేయడానికి వచ్చినా అని జోగి రమేష్ మాట మార్చలా? నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు ఇందాక మీరు మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో బూతు పద ప్రయోగం, బూతు భాషా పద ప్రయోగం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ పెట్టక మునుపు, రాజకీయాల్లోకి రాకమునుపు ఎప్పుడూ కూడా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం పైన ఏ పేపర్ చూసుకున్నా, ఆంధ్రజ్యోతి చూసినా, ఈనాడు చూసినా, ఉదయం పేపర్ చూసినా, వార్త పేపర్ చూసినా, పత్రిక చూసినా, ప్రభ చూసినా, ఏ పేపర్ చూసినా కూడా రాజకీయపరమైనటువంటి భాష ఆ హెడ్లైన్స్ పెట్టేవారు. అధిష్టానం పిలుపని, అధిష్టానం గుర్రని, లేకపోతే అసమ్మతివాదులో ప్రత్యేక మీటింగ్ అని, లేకపోతే అసెంబ్లీలో 0 అవర్ అని,